ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక వీడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31:3. దేవుని ప్రేమ ఒక్కటే పరిపూర్ణమైనది, మారనిది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఇర్మియా గ్రంథం 31:3. మన తప్పిదములను బట్టి దేవుడు మనలను గద్దించినను శిక్షించినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. దేవుడు మనలను కొద్దిగా ప్రేమించక సంపూర్ణముగా ప్రేమించును. మన నిమిత్తమై ఆయన తన మహిమనంతటినీ విడిచిపెట్టెను. మన నిమిత్తమై ఆయన తన రక్తమును చివరి బొట్టు వరకు కార్చెను. అట్టి ప్రేమ మనలను సమస్త భయముల నుండి విడిపించును. కొన్ని పర్యాయములు మనము వింతైన శ్రమల ద్వారా వెళ్ళేదము. అట్టి సమయములలో ఎంత ప్రేమగల తల్లి అయినను సహాయం చేయలేదు, పంచుకొనలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ పరిపూర్ణమైనది కనుక ఆయన మన దుఃఖములను, శ్రమలను, భారములను పంచుకొనగలడు, మోయగలడు. యేసుక్రీస్తు ప్రభువును తమ స్వంత రక్షకునిగా ఎరగని వారు అనేక భయములను కలిగి ఉందురు. వారెంత జ్ఞానులైనను, ధనవంతులైనను, బలవంతులైనను ఈ భయపు చిహ్నము వారి ముఖములపై కనుగొనవచ్చును. అంత్యదినములందు నక్షత్రములు రాలుట, భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు మొదలగు భయంకరమైన పరిస్థితులు కలుగునని యేసుక్రీస్తు ప్రభు చెప్పెను. వాటి విషయం అనేకులు భయపడుదురు. లూకాసువార్త 21:26. అటువంటి సమయములలో దేవుని ప్రజలైన వారికి ఎట్టి భయము ఉండదు. విశ్వాసులు వారు ఎదుర్కొనవలసిన పరీక్షలలో విజయవంతులగుదురు. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.